అందరికి శనార్తి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఇంగ్లీష్ భాష ముచ్చట చెప్తుండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. వేరేటోళ్ళ భాష గురించి స్టూడెంట్స్కు వివరించిండు సీఎం గారు. ఫ్రీ బస్సులు ఏయంగా తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఉన్నాయట పాట్లు. ముఖ్యమంత్రి రేవంత్ సారు వాళ్లకు బాకీ ఉండట కోటాను కోట్లు. నౌకర్లు చేసేటోళ్ళు మంచిగా కొలువు చేయాలన్నాడట చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రాల సారథి మీటింగ్లోనే ఉన్నదట డాబు. మేడారం జాతరలకు సర్కారు తెస్తున్నదట శాననే రాతి దిమ్మెలు. ఒక్కొక్క గ్రానైట్ బండల మీద చెక్కిర్రట అడవి బిడ్డల బొమ్మలు. సైకిల్ ట్రాక్ మీద కూర్చొని గుండ్లు కొట్టించుకుంటుర్రట దినాలకు. అట్లా ఆడనే ఎందుకు చేస్తున్నారని అనుమానం వస్తుంది జనాలకు. ఇంగ్లీష్ రాదని ఎవరు ఇబ్బంది పడకుర్రి, నన్ను చూసి ధైర్యం తెచ్చుకోర్రి అన్నట్టు సీఎం రేవంత్ సారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి చదువుకుంటున్న పిల్లలకు ధైర్యం నూరిపోస్తున్నట్టే చెప్తున్నాడట. ఇంగ్లీష్ రాకపోతే అంత నామోషి అన్నట్టు అందరు పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఏపిస్తుంటే చదివిపిస్తుంటే అట్లా అన్నాడా అంటే ఇక చూడుర్రి. ఇక్కడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటిరుండ్రి. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. ఇట్లా ఇంగ్లీష్ రాదని ఇబ్బంది పడకుండ్రి, మంచిగా చదువుకోండి. తెలివి ఉంటే అయిపోయా. భాష అనేది సోపది చేస్తాందుకే పనికొస్తుంది, తెలివి అనేది పరిపాలించేందుకు కూడా పనికొస్తుంది. ఇప్పుడు నేను చేస్తలేనా పరిపాలన, ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల సంధి అని ఇట్లా చెప్పుకొచ్చిండు. అయ్యా మీకు వచ్చి రాకున్నా ఇంగ్లీష్ మాట్లాడుకుంటా మంచిగానే బయట దేశాలు తిరిగి వచ్చిండ్రు. కానీ అప్పట్లో మీ కాంగ్రెస్ స్పీచ్లను తీసుకొని మీరంటే ఓర్వలైన వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో ఇడిచిపెట్టి పొట్టు పొట్టు కామెంట్లు పెట్టుకుంటారు దింపిర్రు. ఆంగ్రేసోని ఇంగ్లీషు ముచ్చట అట్లుండరు. కానీ మొదలు మీరు ఎన్నికల ముంగట నిరుద్యోగులకు ఇచ్చిన మాటను యాది చేసుకోండి. వాళ్ళకు వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించుర్రి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యండి. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మంచి బువ్వ పెట్టిపియండి, యూనివర్సిటీల్లో సకల సవలతులు చేయండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క ఆటో డ్రైవర్కు అచ్చరాల 24,000 రూపాయలు అప్పు ఉన్నాడట. రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ అచ్చరాల ఎన్ని కోట్ల అప్పు ఉన్నాడో కారు పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు లెక్కలతో సహా చెప్తున్నాడు. ఎంతనో మీరు కూడా నుండి. అయ్యా కేటీఆర్ సారు ఇక సురువు చేయండి బాకీల ముచ్చట. 420 హామీలు నోటికొచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి 2 ఏళ్ళు? మీకు నెలకు 1000 రూపాయలు ఎత్తా అన్నాడు. నెలకు 1000 రూపాయలు 24 నెలలు అయిపోయా. నెలకు 1000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1000 అంటే ఇన్నరా ఇట్లా నెలకు ఎంత అయితే మరి ఏడాదికి ఎంత అవుతుంది? షై సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అయిపోవట్టే. ఇప్పటి వరకు మొత్తం ఎంత అప్పు అవుతుందో ఆయన ముచ్చట చెప్పుండ్రి సారు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకు ఎంత అవుతుంది? 1560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1560 కోట్లు బాకీ ఉన్నాడు. అగో మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు అచ్చరాల 1560 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడని అనబట్టే. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి 2 ఏళ్లనే ఇచ్చిన హామీలు అమలు చేయకుంటేనే ఇంత అప్పు ఉన్నాడని షై సర్కారుకు సిగ్గు మొత్తం తీస్తున్నారు. మరి 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ ఏలువడిలా మీ బాపు కేసీఆర్ సారు సీఎంగా ఏలువడి ఎలుగబెట్టినప్పుడు హనుమంతుడు లేని ఊరు ఉండది, కారు పార్టీ సంక్షేమ పథకం అందని ఇల్లు ఉండదని, చింతమడక చింతకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెపకాయ ఎంత పొడుగు అన్నట్టే బాతాల పోషెట్టికి మించి బాగానే బాత్కాలు కొట్టే. అరువులైన దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు. మరి 10 ఏళ్లలో దళితులకు మీరు 3 ఎకరాల భూమి ఇయ్యకపోతే రాష్ట్రంలో దళితులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ 3 ఎకరాల భూమికి 10 ఏళ్లలో రేట్లు ఎట్లా పెరిగినాయి? అన్ని కూడా మీ కారు పార్టీ అప్పు ఉన్నట్టే కదా సారు. అదొకటే కాదు, వరంగల్ ను వాషింగ్టన్ చేస్తానని ఏ టన్ను చేసిండో. మొన్నటికి మొన్న ఓరుగల్లు వరదల్లో మునిగినప్పుడే చూస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? ఏకకాలంలో ఒకటే పారి రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇట్లా చెప్పుకుంటా పోతే మీ బాపు హామీల చిట్ట మహాభారతం కంటే మస్తుగా పెద్దగానే ఉంటది. రాసుకుంటా పోతే రామాయణం కంటే ఎక్కువనే అవుతుంది. 10 ఏళ్ల ఏలుబడిలో మీరు ఎలుగబెట్టింది ఏం లేదు కాబట్టి పబ్లిక్ మీ కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిర్రు. ఇప్పుడు మీరు ఇట్లా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని ఎవరినట్టున్నదంటుర్రు ఈ ముచ్చటిల్లోళ్ళు. ఏపీని ఎక్కదీపమూల ఎలుగబెట్టాలంటే ఆఫీసర్లందరూ కూడా ప్రజలకు సేవ మంచిగా చేయాలన్నట.
అగోబోదికు కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాకనే ఆంధ్ర అంతా ఆగమవుతున్నది. పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నట్టే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటున్నట్టు ఇప్పుడు ఇట్లా కొలువులు చేసేటోళ్ళకు చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవలే అంటే ఇగో ఇట్లా మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులతోని సీఎం చంద్రాల సారు మీటింగ్ పెట్టిండట. ఏపీలో పాలన ఎట్లా నడుస్తున్నది, పథకాలు పబ్లిక్కు మంచిగానే అందుతున్నాయా, ఆఫీసర్లు అందరూ మంచిగానే ప్రజలకు సేవలు అందిస్తురా అని మంచి చెడ్డ అన్ని అరుచుకున్నాడట. అటెనక సిక్కి ముఖ్యమంత్రి సారు ముచ్చట ఇట్లా చెప్పుకొచ్చిండు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. ఈయనరా ఏమంటుండో ఇట్లా కూటమి సర్కారు ఎట్లా పని చేస్తుంది ఏం కథ అని ముచ్చట అరుచుకొని ఏలుబడి ఎట్లా చేయాలి, ప్రజలకు సేవలు ఎట్లెట్లా అందించాలనో కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా చంద్రాల సారు, మీరు ఏపీలో ఏలుబడిలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారనుకుంటే మీ కళల ప్రాజెక్టుల మీద పెట్టిన మనసును పావులొంతు కూడా పబ్లిక్ మీద పెట్టకుండా అయిపోతిరి, పథకాలు కొలాయించకపోవడితిరి చక్కగా. ఏమన్నంటే విజనున్న ముఖ్యమంత్రినేనా అంటారు. ఏలుబడిలోకి వచ్చేదాకా బాబు షూరిటీలు, భవిష్యత్తు గ్యారంటీలు, అమల కళను ఆదుకుంటాము, అన్నదాతలకు చేయుతగా ఉంటాము, బడి పిల్లల బతుకులు మారుస్తామని అంటిరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలైతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. కళల ప్రాజెక్టుల మీద కాయిస్గా పనిచేస్తామని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును పండబెట్టి అమరావతి రాజధాని పనులు అప్పటంతా ఉరికినట్టు కాకుండా ఆగినట్టు అనిపిస్తున్నాయట. ఏది కొనెళ్లకుండా అట్లెందుకు కాల్చం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గవ్వే బాధలు, మీ ఏలుబడిలో గవ్వే గోసలు, పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడారంలో షెయి సర్కారు సవలతులు చక్కదనంగా చేస్తుందట కదా. అమ్మవార్ల గజల కాడ పెడుతున్న తంబాలు ఏడికెళ్ళి తెస్తుండ్రో, అవిటి మీద అడవి బిడ్డల పోరాటాలు ఎట్లా చిత్రీకరించిర్రో మొత్తం వీడియో బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక పెట్టిండు, ఎక్స్ ఖాతాలకి ఎక్కిచ్చిండు. మీకు కూడా చూపెడదామని తెచ్చిన చూడుర్రి. చూసినరా, పక్క రాష్ట్రం ఏపీలున్న రాయచోటి ఆళ్లగడ్డ కాడికెళ్ళి ఇట్లా పెద్ద పెద్ద గ్రానైట్లను పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి పడగొట్టి ఒక గ్రానైట్ను ముక్కలు లేకుండా ఏకశిలను పట్టుకొచ్చి ఇట్లా అవిడి మీద వనదేవతలైన సమ్మక్క సారలమ్మల బతుకు చిత్రాలు, పోరాట కథలు చెక్కిపిస్తుర్రట. అగో రాయి మీద ఎట్లా బొమ్మలు చేస్తుండ్రో చూడుండ్రి. చూసినరా, ఇట్లా చిత్రకారులంతా అడవి బిడ్డల పండుగలు, పబ్బాలు, కట్టుబొట్టు అంతా కూడా శిలల మీద కనిపించేటట్టు ఎక్కుతున్నారట. ఇట్లా పెద్ద పెద్ద గ్రానైట్ల మీద అడవి బిడ్డల ఆనవాళ్లు ఏపిచ్చి అటెనక సిక్కి పెద్ద పెద్ద ట్రక్కుల మీద ఎక్కించి మేడారం గుడికాడికి తీసుకుపోతుండ్రట. ఇన్ని జాతరలు వేరు, ఇప్పుడు వచ్చే జాతర వేరు. మేడారం జాతర మొత్తం మారిపోతుంది. జాతరకు పోయినోళ్ళు మొత్తం జీవితాంతం యాదికి పెట్టుకునేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాము. దునియాలనే పెద్దదైన గిరిజన జాతర ఈ తేప పెద్దెత్తున చేయబోతున్నామని ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఆయన ఎక్సు ఖాతాల ఎక్కించుకొచ్చిండట. అయ్యా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మరి గిరిజన బిడ్డల జాతరకు ఏర్పాట్లు బాగానే చేస్తుర్రు, వనదేవతలకు సౌలతులు చక్కగానే చేస్తుండ్రు గాని ఆ అడవి బిడ్డలు కొట్లాడింది కూడా గిరిజన బిడ్డల గతి మారేదందుకు. మరి మీ షెయి సర్కారు వచ్చినాక అడవి బిడ్డల ఆలతు మారుతుంది, వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనుకుంటే మీ షెయి సర్కారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు నిండుకున్న ఇప్పటికీ అడవుల్లో బతికేటోళ్ళు అరిగోసలు ఎల్లదీస్తుర్రు. వాళ్ళ బతుకు చిత్రాలు కూడా మార్చే మార్గము ఇంకెప్పుడు చేస్తారు సారు, వాళ్ళ బతుకుల్లో ఎప్పుడు మార్పు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం బల్కంపేట ఎల్లమ్మ గుడికి పోయిందట. మరి కన్నతండ్రి కేసీఆర్ సారు పానం బాగుండాలి, పామోదులకి వెళ్ళి బయటకు రావాలని మొక్కుకునేందుకు పోయిందా, లేకుంటే కారు పార్టీ కళ్ళ ముంగటనే కనిపించకుండా పోవాలని మొక్కుకున్నదా అంటే ఏది చూద్దాం పాండ్రి. ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ గుడికి పోగానే అయ్యవార్లు కూడా కవిత మేడం వచ్చిందని ఇట్లా పల్లెం పట్టుకొచ్చి మరి గోత్రనామాలు అరుచుకొని పూజల్లో మునిగినరు. మరి మనసులో కవిత మేడం ఏం మొక్కిందో గాని బల్కంపేట ఎల్లమ్మకైతే బాగాసేపే మొక్కినట్టున్నది. కన్నతండ్రి కేసీఆర్ సారు, తోడబుట్టిన అన్న కేటీఆర్ సారు బయటోళ్ళ మాటలు పట్టుకొని చెప్పుడు మాటలు నమ్మి సొంత పార్టీలకు వెళ్ళి బయటకు పంపిర్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బిస్తరు చదువుకోవాలి, కారు పార్టీ కనిపించకుండా పోవాలి, నన్ను దూరం చేసిన వాళ్ళు పార్టీకి దూరం కావాలి, ఆడబిడ్డనైనా నా కలకల ముట్టాలి అని మనసులో మొక్కుకున్న లేకుంటే సొంత పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా ఇజ్జత్కే సవాలని ఇట్లా జాగృతి పేరుతోని జనం బాట పట్టిన బయటకు పోతే అందరూ లిక్కర్ రాని ఢిల్లీలా మందుదందా పెట్టిందని పక్కకు పోయి గుసగుసలు పెడుతుండ్రు. అట్లా కాకుండా ఉండాలంటే అమ్మా బల్కంపేట ఎల్లవ్వ తల్లి నీ దీవెనార్తి నా మీద ఉండాలి, మంచి పేరు నాకు రావాలి, వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి తెలంగాణ గడ్డ మీద కారు పార్టీని మించిన పార్టీ లెక్క నా పార్టీ కావాలి, నీకు మొక్కిన మొక్కులు మొత్తం అప్పచెప్పుతా, ఓడి బియ్యం పోస్తా, పట్నాలు వేసుకుంటా, కొమ్ములు తిరిగిన మేకపోతులను తెచ్చి పెద్దగానే పండుగ చేసి నా ఎంట తిరిగేటోళ్ళందరికీ దావతు కూడా గట్టిగానే ఇస్తా అని మనసులో మొక్కిందా అంటే ఏమో మేడం చెప్తేనే ఎరకాయ తట్టున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కారు పార్టీ ఏలుబడిలా హైదరాబాద్ పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్ సార్ దగ్గరుండి మరీ ఏర్పాటు చేయించిన సోలార్ సైకిల్ ట్రాక్ మీద ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇట్లా దినాలు అవుతుంటే ఇక వాళ్ళ ఇంటోళ్లకు గుండ్లు కొట్టించేందుకు ఆడికి పోయిండట, ట్రాక్ మీదకి ఎక్కిర్రట. అగో తెలంగాణకు ఐకానిక్ మోడల్గా పేరు వచ్చిన సైకిల్ ట్రాక్ మీద గుండ్లు కొట్టించుకుని ఏంది అంటారా? అన్ని ముచ్చట్లు మంచిగా అర్థమవుతాడు చెప్పుకుంటూ వస్తా పాండ్రి. చూసిన ఇట్లా ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇంట్లో ఎవరో చచ్చిపోతే దినాల నాడు సైకిల్ ట్రాక్ కిందనే గుండ్లు కొట్టించుకుంటుర్రు. అట్లనే వాటర్ ట్యాంకర్ ను కూడా తెప్పించుకొని తానాలు చేస్తుర్రట. హైదరాబాద్ పట్టణానికి వన్నె తెచ్చిన సోలార్ సైకిల్ ట్రాక్ అని మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఆయనతో కూడా కళ్ళు కానొస్తలేవా? పట్టణంలో సైకిళ్లు దొక్కేటోళ్లకు సర్కారు చేసిన సౌలతు ఇది. ఈడ ఇసొంటి పనులు చేయొద్దని సోయి లేదా అంటే ఏమో మరి అటు దిక్కుపోయే పబ్లిక్ అడిగితే నేను షై పార్టీ లీడర్ను, నాకు సీఎం బాగా సోపతి, మంత్రులంతా మనోళ్లే అన్నట్టు ఇట్లా మబ్బు మాటలు మాట్లాడిండట. అయ్యా కాంగ్రెస్ మంత్రులారా, మీ కాంగ్రెస్ బుడ్డ లీడర్లు మీ పేర్లు ఎట్లా వాడుకుంటారో చూస్తుండ్రా? మీకు కొత్త పథకాలు కొలాయించేందుకు ఎట్లాగో శాతనైతలేదు, ఉన్న సౌలతులు కాపాడేందుకు కూడా రాదా? ఇట్లా సోలార్ సైకిల్ ట్రాక్ మీద మీ షై పార్టీ లీడరు ఇట్లా చేస్తుండంటే ఏందన్నట్టు? మరి ఇట్లా దినాలకు వారాలకు సౌరాలు గడ్డాలు చేసుకుంటుంటే మీ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం కామాయి గడుతుండ్రు? గుడ్డి గుర్రాల పనులు దోముతురా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? నీళ్లు ఉత్తగా ఇడిచిపెడితేనో చిన్న చెట్టు కొమ్మను కొడితేనో వెంటనే వచ్చి దండగలేసే మున్సిపాలిటీ ఆఫీసర్లు అంతా ఇప్పుడు అర్రల సలికి చెద్దర్లు కప్పుకొని పన్నరా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ప్రగతి చక్రాన్ని ఇంకా పరుగులు పెట్టించేందుకు ఇప్పుడు సర్కారు కరెంటు బస్సులు తెచ్చిందట. మొన్ననే మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా సెంట్రల్ సర్కారు దగ్గరికి పోయి కేంద్ర మంత్రి సారు చెవుల కూడా వేసొచ్చుండు. సెంట్రల్ సర్కారు తెచ్చిందా లేకుంటే షై సర్కారే తెచ్చిందా అంటే ఈనుర్రి. వరేవా బంతి పువ్వులతోని బస్సును ఎంత ముద్దుగా ముస్తాబు చేసిండ్రు. అచ్చం పెళ్లి పిల్లను కదా పెళ్లిలా ముస్తాబు చేసినట్టే అనిపిస్తలేదు. ఇట్లా ఒక్క బస్సు కాదు, 2 బస్సులు కాదు, 65 ఎలక్ట్రిక్ బస్సులను రాణిగంజ్ డిపోలో చాలు చేసిరట. ఇన్ని దినాలు పట్టణంలో చాలా కాలనీలకు బస్సులు ఓకపోయేసరికి పబ్లిక్ బాధపడుతున్న ముచ్చట తెలుసుకున్న ఆర్టీసీ పెబ్బలు ఇగురంతోని కరెంటు బస్సులు పట్టుకొచ్చి 373 కాలనీల దింపాలే అనుకుంటుర్రట. పట్టణంలో ఉన్న అన్ని కాలనీలకు ఆర్టీసీ బస్సులు పోయేటట్టు చేస్తామని అప్పట్లనే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా అన్నాడు. కాబట్టి ఇట్లా కరెంటు బస్సులు తెచ్చిర్రట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఫ్రీ బస్సు పథకం పెట్టి 2 ఏళ్లు పూర్తయినాయి. ఆడబిడ్డలకు మంచిగానే ఆసరా అవుతున్నాము, వాళ్లకు తొవ్వ ఖర్చులు లేకుండా రాష్ట్రమంతా మంచిగానే దింపుతున్నామని చెప్తున్నారు. కానీ ఒకపారి మీ షై సర్కారు కూడా మంచిగా ఇషారా చేయాలి సారు. ఎందుకంటే మీరు ఏలుబడిలకు వచ్చేందుకు ఒక ఆడబిడ్డలే కాదు మొగోళ్ళు కూడా సగానికి సగం అటు ఇటు కారణం అయ్యిండ్రు. కాబట్టి పురుషులకు కూడా అటు పట్నంలో ఇటు పల్లెల్లో ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టుండ్రి. అప్పుడే మీరు ఆడోళ్లకు మొగోళ్లకు సమాన హక్కులు కల్పించిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యనమల రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక ఓ అమ్మాయితోనే ప్రేమలా పడ్డాడట. అగో 30 ఏళ్ల కింద ప్రేమించే గీతా మేడంను పెళ్లి చేసుకున్నాడా. సారు గుండెల ఇంకో ఆడామెకు తావు ఇచ్చేంత ఎలుము జాగా ఉన్నదా? ఈ ముచ్చట సారోళ్ళ ఇంటామె గీతా మేడంకు ఎరికేనా అంటే మనమన్న పోయి చెప్తాం పారి. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదేనా? అసలు ముచ్చట చెప్పుండ్రి సారు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి సారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ ఎవరు చెప్పుండ్రి. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య అనటామని ఇష్టపడుతుండని అనగానే అటు సీఎం సారు కూడా ముసిముసిగా నవ్వబట్టే. సీఎం రేవంత్ సారు విద్య అనే అమ్మాయిని ఇష్టపడు ఏంది? ముఖ్యమంత్రి సారు మనసులున్న ఆ విద్య ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో చదువుల శాఖ ఉన్నది కదా, ఆ శాఖకు సీఎం సారు మంత్రి కాబట్టి అట్లా చెప్పవలసి వచ్చిందట. ఈసారి ఇట్లా చెప్పగానే ముఖ్యమంత్రి సారు మురిపేం మామూలుగా లేదు కదా. మొదలు విద్య అనే అమ్మాయి అంటే రేవంత్ సారు గుండెలు జారి కార్జాలు గదిలినంత పనిగా అవ్వచ్చు. ఎవరు ఆ విద్య? నాకు తెలియని విద్య నా మనసులకు వచ్చుడు ఏంది? మా ఇంటామె గీతమ్మకు ఎరుక అయితే ఇంకేమన్నా ఉన్నదా అనుకునే లోపట్నే మళ్ళా చదువుల గురించి చెప్పే వరకల్లా సారు కూడా చల్లబడ్డటే అనిపిస్తలేదు. ఇక ఇంతగానం సీఎం సార్ను ఈసారి ఇట్లా లావాడుతుంటే సోషల్ మీడియాలో భజన బాగానే ఉన్నట్టున్నది కదా అనుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. అయ్యా కాసిం సారు, మరి సీఎం సారు మనసు పారేసుకున్న ఆ విద్య ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లున్నదో కూడా మీకు కనబడతలేదా? ఏ సర్కారు బడికి పోయినా సర్కారు పెట్టే బువ్వదిని బడి పిల్లలు మొత్తం ఫుడ్ పాయిజన్లు అయ్యి దవాఖాన్ల పాలైతుర్రు. 1కి 2కి పోయేందుకు కూడా సౌలతులు చక్కగా లేక బైరుభూమికి పోవాలంటే బాగా పిల్లలు బాధపడుతుర్రు. విద్య గురించి ఇంత మంచిగా నవ్వులు వికసింపజేసిన మీరు చదువుల శాఖను కూడా చక్కదిద్దుమనురు సారు. ఎందుకంటే చాలా మంది చెప్తే ఇంటలేడు, మీరు చెప్తేనన్నా ఇంటడేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
షేయ్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సారు ఇజ్జతు ఏం లేకుండా పోయిందట. నేలకు ముఖం వేసుకొని ముఖం కూడా ఎత్తకుండా సప్పుడు చేయకుండా యూనివర్సిటీ కాడికి వెళ్ళిపోయిందట. అగో క్యాంపస్లో ముఖ్యమంత్రి సారే సభ పెట్టే ఆ సభ కాడికి పోతే ప్రోటోకాల్ పాటించలేదని అలిగిండా. ఇంతకేమైందే అంటే ఇగో అగో చూసినరా యూనివర్సిటీకి పోయిన బల్మూరి వెంకట సార్ను ఇట్లా విద్యార్థులంతా చుట్టుముట్టి వి వార్డ్ జస్టిస్ అనుకుంటా వెనకకు పంపినరట. అటెనక సిక్కి అడ్డం తిరిగిన స్టూడెంట్స్ వెంకట సార్ను ఎట్లా నిలదీస్తుర్రో చూడురి. రెండేళ్ల సంది మొత్తం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మొత్తుకుంటుంటే ఒక్క పారన్న మాట్లాడిర్రా అన్న, మా బాధలు పట్టించుకున్నారా అన్న, మీకు జాబ్ వచ్చింది కదా మాకు జాబులు వద్దా, నీది నిండితే సరిపోతుందా, మాది ఎండినా ఏం కాదా అని ఇట్లా విద్యార్థులంతా మంచిగానే ఒడిపెట్టి సుడిపెట్టిర్రు. అయ్యా బలమూరి వెంకట సారు స్టూడెంట్స్ బాధలు వాపుతాము, షేయ్ సర్కార్ల నౌకర్లు చేసేదాకా సమరం చేస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటించేదాకా పోరాడతామని మీరు అప్పట్లా అంటేనే కదా సారు స్టూడెంట్స్ అంతా కలిసి మీకు పట్టం కట్టింది. ఏలుబడిలకు రాకముందు ఒక మాట, వచ్చినాక ఒక మాట మార్చుకుంటా ఇట్లా చేతులలో అవాడితిరి. ఏ ఓయూ క్యాంపస్ ను నమ్ముకొని మీరు పదవి ఎక్కిండ్రో ఇప్పుడు అదే ఓయూ క్యాంపస్ ల సవలతులు చక్కగా లేక అవస్థలు పడుతుంటే కూడా సప్పుడు చేయకుండా ఉంటే ఎవరు సారు ఊకునేది. ఇప్పుడు ఏమాయా చూడు తమరి వెనకపోట నడిచేటోళ్ళే మిమ్ముల తరిమే కాడికి వచ్చే మీరు చిన్నబోయే కాడికి వచ్చే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీ ఎన్నికల ముఖ్యమంత్రి రేవంత్ సారు దేవుళ్ళ మీద ఒట్లేసి హామీలు ఇచ్చిండు కానీ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సారు మాత్రము సర్పంచ్ ఎన్నికల్లో ఏమంటున్నాడంటే మన ఊరి నుంచి మన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు పోతే నా మీద ఒట్టు అని ప్రచార రథం ఎక్కి మైకు పట్టి మరీ ఇమానంది అంటున్నాడు. చూడుండ్రిగో అయ్యా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఇక మొదలు పెట్టుండ్రి. మంది సాటుగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటేమంటున్నారు. వేస్తారా? అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా? నమ్ముకున్న పార్టీని మోసం చేస్తారా అంటే మార్పు తీసుకొస్తామంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీరు కూడా ఓటర్లను మోసం చేస్తే ఏం కాదా? అయినా కొందరు మీ లీడర్ల లెక్క అంతనీయత తప్పుతున్న వాళ్ళు ఓటర్లు ఉన్నారు అనుకుంటురా? అయితే గాని ఇప్పటి ముచ్చటేంది సారు చేస్తే నేను చూడన్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బాలు ఎవరు ఓటేస్తున్నా తెలియదా? ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే. అంటే ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అయ్యిందని కోరుట్ల ఎమ్మెల్యే చెప్తుంది కూడా వాజీవేనా? ఎందుకంటే నేను ఎమ్మెల్యేను ఎవరు ఎటు ఓటు చేసినరో నాకు తెలిసిపోతుంది అంటే అట్లనే అనుమాన పడే కాడికి వస్తుంది. మీరు ఒట్టు మంచిగానే పెట్టుకుంటున్నారు కానీ మీ కాంగ్రెస్ లీడర్లు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ఒట్లు తిన్నారు. మళ్ళా ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు విమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు చేసిర్రు. అట్లనే మీ వెనకపోంట నడుస్తామని చెప్తున్న పబ్లిక్ కూడా మీ వాళ్ళనే ఫాలో అయితే మాత్రము మీ ఒట్టు తీసి కూడా జనం గట్టు మీద పెట్టినట్టే చేస్తారేమో. ఎందుకంటే ముంగడి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి కూడా అట్లనే పోతుంది. ఇంటి పెద్ద ఎట్లా చేసుకుంటా పోతే ఇంట్లోనోళ్ళు కూడా అట్లనే మాటినుకుంటా పోతారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నా వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మీ ఊరికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందిరామయ్యలు రాకుండా చూస్తా అని విడమబొజ్జు సారు ఓ ఊరలతోని వీడియోల గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలకు వచ్చింది. మరి ఖానాపూర్ ఎమ్మెల్యే విడమబొజ్జు సారు వీడియోలు సోషల్ మీడియాలో పెడితే ఆయనకు అంతగానం ఏం కష్టమో అడుగుదాం పాండ్రి. నేను ఈ రోజు వెళ్ళమ్మా చెప్తున్నాను. ఇది సోషల్ మీడియాకి వచ్చినానుకో నేను ఇక్కడ ఒక ఇల్లు ఏం చేస్తాను ఏమైనా అయ్యే ఊరికే ఉంది సోషల్ మీడియా ఇనరా మాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు, నేను అరువురాలను అని అడిగేందుకు పోతే నాకు ఓట్లేసిన ప్రజలకు మర్యాద అన్న ఇస్తాన్న మర్యాద లేకుండానే కార్లనే కూర్చొని ఇట్లా ఫోన్లల్లో వీడియోలు తీస్తున్న వాళ్ళకు విడమబొజ్జు సారు వార్నింగ్ ఇస్తున్నాడంటే పేద ప్రజల కోసం పాటుపడతా గరీబుల కోసం కష్టపడతా అని ఖానాపూర్ ఎమ్మెల్యేగా చేస్తే నమ్మి ఓట్లేసిన ప్రజలు పోయి రావాల్సిన పథకాల గురించి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలనే నెరవేర్చువంటే ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు పథకాలు అమలు చేసి ప్రజలను మెప్పియవలసింది పోయి ఉన్నదున్నట్టు సోషల్ మీడియాలో పెట్టటోళ్ళ మీదికి ఇట్లా ఇరుసుక పడుతుంటే అడవి బిడ్డ విడమబొజ్జు సారుకు కూడా రాజకీయం నీళ్లు మంచిగానే వంట పట్టినట్టు ఉన్నాయి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు అందరు లీడర్ల లెక్క పదవులు ఎక్కంగానే కొందరు లీడర్లను చూసి సార్కు కూడా అలవాటయ్యి అలవాట్ల పొరపాటుకి ఇట్లా అన్నాడా? అసలు ఇసొంటి మాటలు సారు నోటి నుంచి రానే రావంటారు గాని వచ్చినాయంటే ఏమన్నట్టు మార్పు అంటే ఏమో అనుకున్నాం గాని ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు అందుతలేవు అంటే ఇట్లా ఎమ్మెల్యేలు కొందరు బెదిరించేంత మార్పు వచ్చినట్టున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సాదుకుంటున్న పిల్లి కాళ్ళలా తిరిగినట్టు ఓ జిట్ట పులి ఓ ఊళ్ళే ఇండ్లన్నీ కలెదిరుగుతున్నది. అగో పులి అడవిలు ఉంటుంది కానీ ఊళ్ళకెందుకు వస్తుందే బాలన్న అంటారా? వచ్చింది. మరి అదేమన్నా తెలంగాణలో అవుతున్న సర్పంచ్ ఎన్నికలు ఎట్లా నడుస్తున్నాయని సర్వే చేస్తేందుకు వచ్చిందా? చూద్దాం పాని. కానీ దూరం నుంచే సుమా
దుడ్డెకు దుడ్డే మంచిగానే ఉన్నది కదా, ఎన్ని అడవి జీవాల మింగి అంత పేయి పెంచిందో, అవినీతి లీడర్లు పెంచినట్టే ఒళ్ళు పెంచినట్టు అనిపిస్తలేదు. మరి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జోరు బాగానే ఉన్నది. ఊర్ల పొంట మద్యం ఏరులై వారుతుందట. ఓటుకు 500 నుంచి 15-20 వేల దాకా కూడా పంచిపెడుతున్నారట. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా అంతగానం పైకం పంచలేరని వినబడ్డది. నివొద్దనే అంత పైకం పంచుకుంటా అట్లా మందుల ముంచుకుంటా పైకం పంచుతున్నారా అని చూసిపోదామని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందా అంటే కాదు. ఈ చిరుతపులి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి కానే కాదు. మరి ఏడనంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న నాగపూర్ శివనగర్లా ఇట్లా ఇండ్ల మీదికి ఎక్కి పిల్లి నతికినట్టే నతుకుంటా అప్పుడప్పుడు పులి లెక్క దాని దర్పం ప్రదర్శించుకుంటా ఆగమాగం చేసిందట. పులి వచ్చిందని ఎరకయి బాజార్లో ఉన్నోళ్ళు ఇండ్లకు ఎగబడి తలుపులు దగ్గరికి పెట్టుకున్నారట. ఇక కొందరు దొరికితే ఏం తక్కువ 7 మందిని కరిచిందట. పాపం వాళ్ళను దావకానకి వేసుకపోయిర్రట. ఇక ముచ్చటెరికైనా అడవి ఆఫీసర్లు రానే వచ్చిర్రు. దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకపోయిర్రట. మరి ఎందుకు ఇట్లా అడవి జీవాలు ఊర్లలోకి వస్తున్నాయంటే అవి ఉండే అడవులకు మనుషులు పోయి వనాలు మొత్తము నాశనం చేస్తుంటే అట్లా వస్తున్నట్టున్నాయి. ఇక వీడియో చూసినాక ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు వాడు అంటే ఇదేనేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవ్వాలని తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి మీకు ముచ్చలు మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.